కీర్తన 33వ కీర్తన 5వ వచనం నేను చదువుతున్నానమ్మా, చూడండి. 33:5. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, గనుకనే మాకు పాత్రుడుగా మారిపోయావు నాయన. ఆ కారణాన్ని బట్టి గురి గమ్యం లేని మా బ్రతుకులకు ఒక అర్థం పరమార్థం ఏర్పడింది. కన్న తండ్రి, మా జీవితంలో ఒక వారపు దినాలు ఖర్చు పెట్టాం. ఆ రికార్డు మీ దగ్గర ఉన్నది. మరి ఒక నూతన దినములు అడుగు పెట్టారనే సంబరాలు చేసుకుంటూ ఖర్చు పెట్టిన ఆయుష్కాలం విషయంలో మీకు ఆయాస్కరమైన ఒకవేళ ఉంటే అవి రేపు మాకు అవమానాన్ని తెచ్చిపెడతాయి కనుక మేము అవమాన ఫలితం కాకూడదని సదుద్దేశంతో నిత్యము నిరంతరం మా ఎడల మీ కనికరాన్ని కుమ్మరిస్తూ ఇంకో అవకాశాన్ని ఇచ్చారు. ఇది మీతో సమాధాన పడేదాని కొరకు, మమ్మల్ని మేము లేఖన కాంతులు పరీక్షించుకునే దాని కొరకు నాయన ఇంత భాగ్యవంతమైనటువంటి అవకాశాన్ని క్రైస్తవ సమాజానికి, భక్త సమాజానికి మీరు ఇస్తూ ఉండగా తెలియక కొంతమంది రాలేకపోతున్నారు, తెలిసి కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళందరికంటే చెడ్డవారు మేమైతే మీ దగ్గరకు వచ్చిన దానిని బట్టి, మీరు మాకు సహాయం చేస్తారని ఆశించి వచ్చిన దాన్ని బట్టి మేము చెడ్డవారమైన మీ పాదాల దగ్గరకు వస్తున్న మమ్మల్ని కనికరించి మీరిచ్చే జీవం కొరకు, మీరిచ్చే ఆ యొక్క భాగ్యం కొరకు మమ్మల్ని సంసిద్ధులను చేయమని, లేఖనం ద్వారా మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని, ప్రతి విధ ఆటంకమును గర్దిస్తూ మీ సరుకు మా చుట్టూ కంచి వేసుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి పెడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుని యొక్క దైవ ధ్యాన కీర్తనలో ఇది ఒకటి. భక్తుడైన దావీదు గారు దేవుని గురించి ధ్యానం చేసి, అదేమి కీర్తన అంట? దైవ ధ్యాన కీర్తన. అంటే ఎవరి గురించి ధ్యానం చేశాడు? దేవుని గురించి ధ్యానం. ఏం కీర్తన? దైవ ధ్యానం. దేవుని గురించి ధ్యానం చేస్తే కొన్ని సంగతులు బయటపడ్డాయి, ముఖ్యమైన సంగతులు. చదువుకున్న లేఖనం 33:5లో ఆయన అని ప్రారంభించారు వచనం. ఇంతకు ఎవరి ఆయన అని అంటే 4వ వచనంలో చెప్పారు, యెహోవా వాక్యం. యెహోవా మరియు వాక్యమై ఉన్న ఆయన కుమారుడు. ఏమండి? లేకపోతే యెహోవా అనబడిన దేవుడు దేవుడుగా ఉన్న స్థానంలో అలాగే ఉండి విశ్వానికి మట్టి మనుషులమైనటువంటి మనకు ఆ దేవుడేంటో మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా దిగివచ్చిన వాక్యం ఆయన కానీ ఆ ఏకదేవుల్లోని భాగమే గనక ఆ యెహోవా అనబడినటువంటి ఆయన గురించి దావీదు గారు ధ్యానం చేస్తే ముఖ్య లక్షణాలు ఏం బయటపడ్డాయంట? యెహోవా వాక్యము యథార్థమైనది. అంటే యెహోవా యథార్థవంతుడు, ఆయన కుమారుడైనటువంటి యేసునాథుడు యథార్థవంతుడు అని పరిచయం చేసి, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యాలు మన జ్ఞానానికి, మన తర్కానికి కొన్నిసార్లు ఆమోదయోగ్యంగా ఒకవేళ కనిపించకపోయినా, అదేంటి ఇలా ఉంది దైవ కార్యం అని ఒకవేళ మనకు అసంబద్ధంగా కనిపించిన, అనుమానంగా కనిపించిన, మన విశ్వాసులం కనుక, దేవుని బిడ్డలం కనుక ఈ చిన్న తలకాయలు ఉన్న ఏమాత్రం గుజ్జుతో విశ్వ సృష్టికర్తను అర్థం చేసుకోలేం కనుక, ఆయన కార్యములు చేసే పనులు ఏదో మనకు అర్థం కాని సంగతి ఏదో ఉంది కనుక, అయినా అర్థమైనా అర్థం కాకపోయినా ఏమండి అది అసంబద్ధంగా కనిపించిన బేషరతుగా మనం ఓ పని చేయాలి.
ఆయన పనిని, ఆయన కార్యాలను మనం ఏం చేయాలి? నమ్ముకుని బ్రతకాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథపు భక్తి చరిత్ర పుటలలో గతకాలపు భక్తుల జీవితాలను కొన్నిసార్లు మనం ధ్యానం చేస్తే ఎవరైనా నష్టపోయారు, ఎవరైనా వారిని వారే నాశనం చేసుకున్నారంటే దానికి కారణం ఒక్కటే, నమ్మాల్సిన దేవుడిని నమ్మకపోవడము, ఆయన కార్యాలను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవడము, నమ్మవలసిన దేవునికి దూరమై బ్రతకడము వారికి నష్టాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఏ వ్యక్తి కానీ ఏ తరంలో కానీ ఆ మహాదేవుని నమ్మి నష్టపోయిన ఒక్కరింకొకరు కూడా లేదు. కనుక ఆయన యథార్థవర్తనుడు, ఎటువంటి పరిస్థితికైనా నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు ఒకవేళ మనకు అర్థం కాకపోయినా కూడా, మనకు అర్థం కాలేదని అనుమానించకుండా నమ్మేవారమై ఉండాలి. చదువుకున్న లేఖనంలో కూడా అన్నారు, ఏమన్నారంటే ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. ఇక్కడ నమ్మదగినటువంటి దేవుని ఆ నమ్మకత్వం అనేది ప్రక్కన పెట్టి దేవునిలో ఉన్నటువంటి సౌందర్యవంతమైన 3 లక్షణాలు దావీదు గారు అన్నారు. ఆయన యథార్థవంతుడు, నీతి న్యాయములను ప్రేమించువాడు. యథార్థంగా ప్రవర్తిస్తారు, నీతి న్యాయములను ప్రేమిస్తారు. అవి తప్పకుండా వాటిని ఫాలో కాకుండా ఏ పనిని కూడా, అంటే ఎందుకు నమ్మాలంటే మనకు అసంబద్ధంగా ఉన్న అందులో ఏదో దేవుని నీతి ఉన్నది, దేవుని న్యాయం ఉన్నది, దేవుడు యథార్థంగా అదేదో పని చేశారు, మనకు అర్థం కాకపోయినా మనం దేవుడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఇది పదే పదే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏమండి, ఉదయకాలపు ఆరాధనలో చెప్పుకున్నాం, లేదా రాత్రి కూడా చెప్పుకున్నాం. యథార్థత, నీతి, న్యాయములు అనే మూడింటిని టచ్ చేస్తూ మాట్లాడాం. ఉదయకాలం కూడా దేవునిలో ఉన్న సౌందర్యవంతమైన లక్షణం ఏంటి? యథార్థత గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదువుకున్న లేఖనంలో ఆయన నీతి న్యాయములను ప్రేమించేది. ఏం ప్రేమిస్తారంట అంటే అది ఎక్కడున్నా ప్రేమిస్తారు. అది ఉన్న చోట ప్రేమిస్తారు అని అంటే అది లేని చోట బాధపడతారు. అది ఒక దుఃఖకరమైనటువంటి సంభవం. నీతి న్యాయములను ఎందుకు ప్రేమిస్తారు అని అనుకుంటే, ఒకవేళ మనకు 89వ కీర్తనలో అక్కడ చెప్పారు, నీతి న్యాయములే ఆయన సింహాసనానికి ఏంటండి ఆధారములు. 89వ కీర్తన 14, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఆధారం అంటే సింహాసనం మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నది. 2 కాళ్ళ మీద మనుషు నిల్చున్నట్లు, ఒక పునాది మీద బిల్డింగ్ నిల్చున్నట్లు, కొన్ని వేళ్ళ మీద మహావృక్షం నిల్చున్నట్లు దేవుని సింహాసనం కూడా 2 మీద నిల్చుంది. ఏంటది? ఒకటి నీతి, ఒకటి న్యాయం. అంటే ఆ సింహాసనం మీద నుంచి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నీతికి భంగము కలగదు, న్యాయానికి భంగము కలగదు. అంటే ఆ నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉండి, ఆ ఉన్న దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుతూ, ఆ దేవుడుగా ఉండి విశ్వలోకాలకి మనకు పరిచయమైనటువంటి వాక్యమై ఉన్న యేసునాథుడు కూడా భూమి మీద బ్రతికినప్పుడు కూడా ఏం చేశారో తెలుసా? ఆ నీతి న్యాయాలనే ప్రేమించారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తే ప్రియులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనే ఒక సందర్భం ఉన్నది. ఆ కుమారుడు కనిన తర్వాత ఆ కనినటువంటి సందర్భం అది అక్షరార్థంగా 2024 సంవత్సరాలు
మరియమ్మ గర్భాన ఈ లోకానికి రక్షకుడిగా అవతరించింది. ఆ ఒక్కసారి కాదు, ఏమండి, అబ్రహాం కాలం నాడు మెల్కీసెదెకుగా దర్శనమిచ్చాడు. ఏమండి, అప్పుడున్నటువంటి సాతానుడు బలంగా తన శక్తియుక్తులొడ్డి తన గర్భవాసన పుట్టిన కుమారుడు ద్వారా ఒక రాజ్యమును స్థాపించి ఈ భూప్రజలందరినీ కూడా సత్యదేవుని నుంచి దారి తప్పించే ప్రయత్నం చేసేటప్పుడు యేసయ్య దిగి రావాల్సి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వంలో సమస్య ఏర్పడితే ఆ ప్లేస్కి, ఆ సమస్య పరిష్కారానికి ఎవరు దిగి వస్తారు? యేసయ్య దిగి వస్తారు. మనకేమో మరియ కుమారుడుగా మన రక్షకుడిగా వచ్చిన ఒక సందర్భం తెలుసు. బైబిల్ గ్రంథంలో ఏమండి, బైబిల్ గ్రంథంలో మరి అబ్రహాం గారి చరిత్ర చదువుకుంటున్నప్పుడు మెల్కీసెదెకుగా అబ్రహాం ద్వారా దశమాంసములు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి ఏమండి ఆది అంతం లేనటువంటి వాడని, దేవుని కుమారుని పోలిన వాడని హెబ్రీ గ్రంథకర్తంతా రాశారని తెలిసిన విషయాలని చదవలేదు. ఈ రెండు సందర్భాలే కాకుండా మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము నేను 2వ వచనం చదువుతున్నానమ్మా, చూడండి. 766 పేజ్ నెంబర్. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అలా వచ్చిన ఆయన ఎవరు? యేసయ్య. ఏమండి, బెత్లెహేంలో పుట్టారు ఆయన. ఏమండి, నజరేతులో పెరిగారు. మరియమ్మ కడుపున పుట్టారు, రక్షకుడుగా అవతరించారు. కనుక యేసయ్య అక్కడ పుట్టారు కనుక నువ్వు అల్పమైన దానిని లోకం ఎంచవచ్చు, కానీ ఆ అల్పం అనే దాని దగ్గరే రక్షకుడు దిగవచ్చారు. అంటే దాని పాఠం ఏంటంటే, ఏది తృణీకరించబడుతుందో, అల్పముగా ఎంచబడుతుందో, ఎవరినైతే మనం చిన్నచూపు చూస్తామో, అందరి వివక్షకు ఎవరైతే గురవుతారో వారు కావాలి దేవునికి. కనుక అందుకే అన్నారు, మనం ఎంత దేన మనస్కులమే, తగ్గి లోబడి విధేయులమే, ఎంత కిందకు ఉంటామో అంతగా ఎవరి దృష్టిని ఆకర్షిస్తాం? దేవుని దృష్టి. అలా చెప్పి అది యేసయ్య జన్మ కొరకు అని చెప్పబడింది మాత్రమే కాకుండా, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఎప్పుడు వచ్చినా ఒక పని చేస్తారు, దేవుని ప్రజలను ఏలేదాని కొరకు వస్తారు. ఏలికి అవసరం ఎందుకు చెప్పండి? అక్కడ సరైన పరిపాలన జరగనప్పుడు, అక్కడ సరైన రాజు లేనప్పుడు, ఒక ఏలే మంచి రాజు అవసరమైనప్పుడు ఆయన రావాలి, లేదా ఒక అన్యాయమైన పరిపాలన జరిగినప్పుడైనా రావాలి. మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం కూడా ఒక బానిసత్వ కొలువులో ఉన్నాం. ఈ అధికారి అయినటువంటి దుష్టుని పరిపాలనలో మనం నష్టపోతున్నాం, లాస్ అయ్యాం, ఇబ్బంది పడుతున్నాం. కనుక ఇక్కడ న్యాయమైన పరిపాలన జరగట్లేదు కనుక దిగొచ్చారు. అందులోకి యేసయ్యకున్నటువంటి ప్రధానమైన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే యెహోవా బాహు. యెహోవా బాహు. మన చేతులు ఏం చేస్తాయి చెప్పండి? పనులు చేస్తాయి. మనం ఏదైనా చేయాలంటే మన చేతులతో చేస్తాం కదా. దేవుడు కూడా ఏదైనా చేయాలంటే ఒక సృష్టి కార్యం చేయాలా, ఒక సమస్య పరిష్కరించాలా, ఒక నూతన నిర్మాణాన్ని జరిగించాలా, చెడిపోయిన బాగు చేయాలా, ఏ పని చేయాలన్నా తన చేతులు ఎవరో తెలుసా? యేసయ్య. కనుక మరియమ్మ కడుపున ఒక రాజు ఒకరోజు పుట్టి రావాల్సి వచ్చింది మన కొరకు. అబ్రహాము కాలం నాడు కూడా రావాల్సి వచ్చింది మెల్కీసెదెకుగా. కానీ 2 సార్లే కాదండి, ఇక్కడ చెప్పారు చూడండి. పురాతన కాలము మొదలుకొని, అంటే మనకు కాలంలో ఈ మధ్య ఎప్పుడో వచ్చాం, కొంచెం కాలం తరపు మనం ఉండం. ఎన్నో యుగాలు జరిగాయి. విశ్వ చరిత్ర అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు చరిత్ర. ఈ భూగ్రహం ఒకటే కాదు కదా, విశ్వలోకాల్లో వ్యక్తులు ఉన్నటువంటి గ్రహకోటి లెక్కించలేనని ఉన్నవి.
అక్కడ వ్యక్తులు ఉన్నారు, పరిపాలన జరుగుతుంది. ఏమండి, అక్కడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, ఎక్కడ ఏ మెషిన్ పాడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఎవరికి ఫోన్ వెళ్తుంది? దాన్ని రిపేర్ చేయగలిగినటువంటి ఆ ఇంజనీర్కు, ఆ టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తులకు ఫోన్ వెళ్తుంది. ఆ జస్ట్ వాళ్ళు వచ్చేది ఎప్పుడంటే సమస్య వచ్చేటప్పుడు అది పరిష్కరించడం, మరలా బాగైంది కదా అని ఓకే చెప్పేసి దాన్ని అప్పగించి వెళ్ళిపోవడం. అది ఎవరు చేస్తారు? ఆ ప్రత్యేకమైనటువంటి దాని మీద రిపేర్ అనుభవం కలిగినటువంటి వాడు. విశ్వంలో సమస్య వస్తే దేవుని బాహువుగా పనిచేసే ఆయన ఎవరు? పురాతన కాలం అంటే ఆ అనాది కాలం నుంచి విశ్వలోకాల్లో ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ మొదలుపెట్టి శాశ్వత కాలము అంటే అర్థమేంటి? భవిష్యత్తులో ఉండబోతున్న కాలం అది ఎంత నిడివో మనకు తెలియదు. ఏమండి, సృష్టి అనేది ప్రారంభమైన తొలి దినము మొదలుకొని ఇంకా కంటిన్యూ అయ్యేటటువంటి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని. ఆయన ప్రత్యక్ష అంటే ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యారు, ఎన్నిసార్లు వచ్చారు మనకు ఆ సంగతి తెలియదు. ఒక 2 విషయాలు తెలుసు మనకు. అబ్రహాం కాలం నాడు మానవ భరణం ప్రారంభమైన తర్వాత ఆయన రావాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన రాకపోతే దుష్టుడు ఏదో అన్యాయం చేస్తున్నాడు మానవ జాతి. తర్వాత మరియమ్మ కడుపున వచ్చి మనకు ఉపకారం చేయడం కొరకు అవతరించి రావాల్సి వచ్చింది. కనుక ప్రియులారా, హెబ్రీ పత్రికలో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆయనను ఏమని కని తన కుమారుని లోకానికి పంపించారు, విశ్వానికి పంపించారు, ఏసే పని ఏంటి చెప్పండి? ఇప్పుడు విశ్వలోకాలు ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరించే దేవుని చేయగా ఆయన పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆ యేసునాథుడు కూడా ఉన్నటువంటి స్థితిని ఇక్కడ చెప్పారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఏమండి 8వ వచనంలో ఏమండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ అంటే దూతలు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం చెప్పారంట? ఏమండి, వాని ఆత్మలుగాను సేవకులుగాను అగ్నిజ్వాలలుగాను చెప్పారు. కానీ తన కుమారుని గూర్చి అయితే, తన జనితైక కుమారుని గూర్చి అయితే, నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పినటువంటి తన కుమారుని కొరకైతే దేవా అని ఎవరు పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమార దేవుని పిలుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకునే ఒక సందర్భం ఏర్పడితే దేవా అని కుమారుడు తండ్రిని పిలిస్తే దేవా అని తండ్రి కూడా ఎవరిని పిలుస్తారు? ఎందుకలాగా? అందులో భాగం వారు, ఏకదేవుల్లో భాగాలు. ఏవో మన ప్రోటోకాల్ ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మని 1 by 1 పెడితే ఏది ఎక్కువ తక్కువేం కాదు. వారు సమానుడు, నిత్య సమానుడు, ఎప్పుడు విభేదం అనేది లేదు, ఏ కాంట్రవర్సీస్ అనేవి కనిపించదు. ఏమండి, ఒక బెల్లం ముక్కలో 2-3 ముక్కలు చేసినట్లుగా ఈ 3 వ్యక్తిత్వ కేంద్రాలైనటువంటి దేవునిలో ఎంత సమన్వయమో తెలుసా? దేవా నీ సింహాసనం నిరంతరము. ఈ సింహాసనం మీద ఎవరున్నారు? ఇప్పుడు యేసునాథుడు ఉన్నారు. నీ సింహాసనం ఎంతకాలం ఉంటుంది? నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము న్యాయార్థమైనది. ఆ సింహాసనం దగ్గర నుంచి న్యాయమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ సింహాసన పునాది నీతి న్యాయములకు ఆధారం. అది ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఆ సింహాసనం నిత్యము నిరంతరం ఉండే సింహాసనం అని చెప్పి ఏమండి, అంత ఉన్నతమైన స్థితిలో యేసునాథుడు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని చేత శ్లాఘించబడే విధంగా ఆ చక్కని ఘనపరిచే మాటలు పలుకుబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి,
కుమారుడైనందుకు సింహాసనం ఇవ్వలేదు. నా కొడుకు గనక ఈ విశ్వాన్ని పరిపాలన చేయ కొడుకు అని ఇవ్వలేదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. అది అయిన దేవుని దగ్గర ఒక తైలం ఉన్నది. ఆ తైలం కుమ్మరించబడితే అదేమి తైలం అన్నాను? ఏం తైలం? ఆనంద తైలం. ఆ ముఖములు ఇంకా చిరునవ్వు, ఆనందము తప్ప దుఃఖము కానీ, వేదన కానీ, కన్నీళ్ళు కానీ లేదు. అందుకే మనం వెళ్ళే దేశం ఆ దేశం. యేసయ్య మహిమలో పాలె పంపులు మనకి ఇచ్చేటప్పుడు ఏమండి, ఇశ్రాయేల్ చరిత్ర రాస్తూ 128 అనుకుంటా కీర్తనలో, వారు ఏమండి సియోనుకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వు ఉన్నది. విడుదల పొందినప్పుడు చిరునవ్వు, రక్షణ పొందినప్పుడు చిరునవ్వు, మళ్ళీ అప్పుడప్పుడు తడబడేటప్పుడు మళ్ళీ ముఖంలో ఏడుపు. చిరునవ్వు తప్ప దుఃఖం అనేది లేని ఒక ప్రదేశం ఉన్నది. మన కొరకు ఒక కాలం సిద్ధంగా ఉన్నది. అక్కడ ఏం పోయబడుతుందంట? యేసయ్యకి ఇచ్చిన మహిమలో భాగం ఆనంద తైలం. ఆనంద తైలమును ప్రోక్షించి కృమ్మరించి తన తోడి వారందరికంటే ఉన్నతంగా. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ విషయం దగ్గరకు, యేసయ్యకు లేకపోతే మన దేవునికి యథార్థత అనేది ఇష్టం. నీతి న్యాయాలంటే ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఎందుకు అలాగంటే ఆయన సింహాసనమే నీతి న్యాయాలు. ఆ దేవుడు ఇప్పుడు నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థవంతులు నాకు ఇష్టమని దేవుడు చెప్తున్నారు. అలా దేవుడు చెప్పి ఆయన ఒడ్డు నుండి చెప్పడం కాదు, ఈ లోకానికి వచ్చి ఆయన సాధించి పాటించి మనకు మాదిరి చూపి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఏమి సాధించి స్థాపించారంట? తండ్రి అయిన దేవుడు అన్నారు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని. ఆ కారణమును బట్టి తన కుమారునికి అంత ఉన్నత ఆధిక్యత, అంటే కొడుకు అయినందుకు ఇవ్వడం కాదు, నీతిని ప్రేమించి న్యాయ నిబద్ధతతో యథార్థ ప్రవర్తన కలిగి క్రమశిక్షణ కలిగి అడుగడుగును అనుక్షణము తండ్రిని మెప్పించి, ఇంకా నీకు తప్ప ఇంకెవరికి నాయన సింహాసనం ఇస్తాము. ఎంత నమ్మకస్తుడువా, ఎంత యథార్థవంతుడువా, నీతి న్యాయముల కొరకు ఎంత రోషణ, నీవే అర్హుడు నాయన అని దేవారా నీ సింహాసనం ఎక్కని దగ్గర తీసుకొని ఎవరు కూర్చోబెట్టారు? అది నీతి న్యాయములు ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తానని యేసయ్య అంటున్నారు తెలుసా? మనలో అవి ఉండినప్పుడే ఈ మట్టి నుంచి మహిమకు వెళ్ళి రేపు ఆ సింహాసనం ప్రక్కన యేసయ్యతో పాటు కూర్చునే భాగ్యం మనకు అలా కలగాలి అని అంటే యేసయ్య చూపిన మాదిరిలో మనం కూడా దేన్ని ప్రేమించాలి? నీతి న్యాయములను ప్రేమించాలి. ఎవరైతే నీతి న్యాయములను ప్రేమిస్తారో యేసయ్య వలె వారు కూడా హెచ్చించబడతారు. ఎవరైతే నీతి న్యాయములను ప్రేమిస్తారో 5వ కీర్తన 12వ వచనం, 5వ కీర్తన 12, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఎవరైతే నీతిమంతులై ఉంటారో, నీతి న్యాయములను ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారంట? ప్రేమిస్తారంట, ఆశీర్వదిస్తారంట. ఆ ఆశీర్వదిస్తూ ఇంకో పని చేస్తారు, కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెముతో కప్పడం అంటే అర్థం ఏంటి? కేడము అనగా విల్లు సంధించి బాణాలు వేసే యుద్ధం జరిగేటప్పుడు 2 చేతులతో కూడా మనం ఏం చేయాలి? ఒకదాంతో విల్లు పట్టుకోవాలి, ఇంకో దాంతో బాణం తీసి గురి పెట్టాలి, వేయాలి. మరి నువ్వేస్తే వాళ్ళు వేయరా? మన బాణం వారికి తగలాలి. శత్రువుల నుంచి వచ్చే బాణాలు మనకు తగలకుండా మనం ప్రొటెక్ట్ చేయబడాలి. అలా మనం ప్రొటెక్ట్గా ఒక ప్లేస్లో ఉండి మన యుద్ధం మనం చేసేదాని కొరకు ఇలాగ ఒక ఆకు లాంటి ఆకారం కలిగిన ఒక సేఫ్టీ గార్డింగ్ ఒకటి ఉంటుంది.
అది దాదాపు ఒక మనిషికి సగం ఎత్తులో ఉంటుంది. కిందని పలుగు లేదా గుణపం అంటారు. బలమైనటువంటి గుణపం లాంటి షార్ప్నెస్ ఒకటి ఉంటుంది. గట్టి బలంగా పైనుంచి అదిమి కింద కొడితే భూమిలో కరెక్ట్ దిగిపోయి బలంగా కూర్చుంటుంది. దాని పక్కన కూర్చొని ఒంగోనో కూర్చొనో మోకాల మీద మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి బాణం పట్టుకొని చూసి వేయడం, మళ్ళీ ఎక్కడ దాక్కోవడం, కేడుమ దగ్గర ఉండి శత్రువు బాణాలు మనకు తగలకుండా దుష్టుని యొక్క ప్రమాదాలు ఏమి కలగకుండా దేవుడు తన దయతో కప్పేస్తాడు. ఎవరిని కప్పుతారు? నీతిమంతులను. ఎవరిని ఆశీర్వదిస్తారు? నీతిమంతులను. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? నీతి అంటే ఇష్టం, న్యాయం అంటే ఇష్టం, నిబద్ధత కలిగినటువంటి భక్తులను ఆశీర్వదించే దేవుడు. యేసయ్యను హెచ్చించినట్లుగా అటువంటి భక్తులను హెచ్చించేటటువంటి దేవుడు. ఏమండి, అటువంటి నీతిమంతులు చేసేటటువంటి ప్రార్థనను ఆయన చెవులు ఎంతసేపు ఎట్లుంటాయంటండి? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15 చూద్దామా? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నదండి? నీతిమంతుల మీద ఉన్నది. ఉదయకాలం చదువుకున్నాం కదా, జనములందరూ ఆయన చూస్తున్నారని అన్నాం. మానవాళి మొత్తాన్ని ఆయన చూస్తున్నారని విన్నాం. అంతమందిని చూస్తున్నా స్కాన్ చేసి ఒక ప్రత్యేక దృష్టి ఎవరి మీద పెడతారు? నీతిమంతులు. నా బిడ్డలు ఎక్కడ? బోర్డు నీతిమంతులు అని ఉన్నది. రక్షణ పొందిన వారు మెడలో ఉన్న బోర్డు ఏంటి? నీతిమంతులు. ఆ నీతి అనేది అక్కడ నడుస్తుందా లేదా? ఆ న్యాయానికి అక్కడ ఏమైనా వీళ్ళు వేదిక ఏర్పాటు చేశారా లేదా? వీళ్ళలో కూడా ఏదైనా యథార్థమైన ప్రవర్తన ఉందా లేదా? ప్రత్యేక దృష్టి పెట్టి విచారించే దేవుడు, పరీక్షించే దేవుడు. యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి అని చెప్పి, దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని చెప్పి, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అందరి ప్రార్థన వింటారు అనేది కొంతవరకు సత్యం. అసలు త్రోసివేయని ప్రార్థన ఎవరిదో తెలుసా? నీతి న్యాయములు నిబద్ధత కలిగినటువంటి భక్తులు. అంటే సాధ్యమైనంత మేరకు నేను నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నేను ఎందుకంటే ఆ నీతి న్యాయములనే ఆయనకు పుట్టాను. నేను, నా తండ్రి ఆయన దానికి కమిటీ అయినటువంటి మరి దేవుడు ఆయన కడుపును పుట్టాను. ఆ నిబద్ధత అనేది కాస్తో కూస్తో మనలో ఉన్న ఏమో ఆ నిబద్ధత అనేది నా దగ్గర వచ్చింది. అది కాస్తో కూస్తో ఉన్న చెవులన్నీ రిక్కించి దృష్టంతా సలిపి దేవుడు ఎవరైతే చూస్తారు? ఏమన్నా వాళ్ళ కొరకు చెవులు కన్నులు దృష్టి పెడతారు. వాళ్ళని కేడుమతో కప్పినట్లు దయతో కప్పాలి, ఆశీర్వదించాలి, యేసయ్యను హెచ్చించినట్లుగా హెచ్చించాలని ఎవరు తాహలాడుతున్నారు? దేవుడు. మూలవాక్యాలు కూడా అదే చదివాము. ఆయనకి ఏమి ఇష్టం అంటండి? ఆయన నీతిని న్యాయమున ప్రేమించుచున్నాడు. దాన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు? నీతి న్యాయములు అనుసరించు తన బిడ్డలను ఆయన ప్రేమించుచున్నాడు. ఎవరైతే తన బిడ్డలు ఉన్నారో వారు నీతి న్యాయముల కొరకు నిబద్ధత కలిగి కాస్త కోస్త ప్రయత్నించాలని అని ఆశపడుతుంటే వాళ్ళని చూసి మురిసిపోతున్న దేవుడు, ఆనందించే దేవుడు, కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు. ఇంకో మాట కూడా చెప్తాను. గత రాత్రే చెప్పుకున్నాము, ఉదయమో చెప్పుకున్నాం. ఉదయం అనుకుంటా దావీదు గారు ఏమన్నారు? నా నీతిని బట్టి, నా న్యాయమును బట్టి, నా యథార్థతను బట్టి నాకు మేలు చేయండి, తీర్పు తీర్చండి, నా న్యాయం చేయండి. ఈ మాట విన్నటువంటి కొంతమంది భక్తులు ఆ ప్రవర్తన కలిగి బ్రతికారు. ఇప్పుడు ఎంతో సందేశమైన తర్వాత టాపిక్ ఏంటో తెలుసా? ఆ నీతి న్యాయములు అనేవి దేవుని బిడ్డల్లో కనిపించలేదనుకోండి, తప్పకుండా ఆయనకి ఏమొస్తుంది? పాపం రాదా? కీర్తనల గ్రంథము 11వ కీర్తన ఒకసారి చూద్దామా?
ఒక్క నిమిషం క్షమించాలి. లేదా 7వ కీర్తన దగ్గర రండి. 7వ కీర్తన 11. లేకపోతే చూడండి అక్కడ ఎన్ని సంగతులు ఉన్నావు. 10 నుంచి దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము. ఎవరిని స్థిరపరచుము? నీతి గల వారిని. అంటే దావీదు గారికి ఏమర్థమైందో తెలుసా? ధ్యానమైన కీర్తన కదా, ధ్యాన కీర్తన. నీతిగా బ్రతికేవాడిని దేవుడు తప్పకుండా సీయోను కొండలో స్థిరపరిచేస్తాడు. తర్వాత యథార్థ హృదయం ఏమండి? యథార్థ హృదయులను రక్షించు. దేవుడు మన దేవుడు ఎవరిని రక్షిస్తారంట? యథార్థ హృదయం. నీతి, న్యాయము, యథార్థత ఉన్నవారిని కాపాడుతారు, రక్షిస్తారు, స్థిరపరుస్తారు. ఇప్పుడు 11కు వచ్చాక అన్నారు, న్యాయమును బట్టి ఆయన తీర్పు. తీర్చుము. మన దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? న్యాయము. అది న్యాయమా అన్యాయమా? పక్షపాతము లేని తీర్పు తీరుస్తాడు. న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చుము అని వెంటనే ఒక మాట అన్నారు. దాంతో సపోర్టెడ్. ఆయన ప్రతిదినము కోపపడు. న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవుడు ఆయన. అలా తీర్పు తీర్చే ప్రతిసారి ఇలా చూడండి, ప్రతిరోజు ఆయనకి ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుందమ్మ కోపం? కోపం ఎందుకు వస్తుంది? యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 61:8 నుంచి నేను చదువుతాను, వినండి. ఏలైనగా న్యాయము చేయట యెహోవానగు నాకు ఇష్టం. నాకు ఇష్టం. ఏంటి ఇష్టం? న్యాయం చేయడం అంటే ఇష్టం. ఎంత మంచి దేవుడు అని ఒకడు అన్యాయముగా ఒకను సొత్తు పట్టుకున్నట నాకు అసహ్యం. ఒకడు అన్యాయంగా ఒకను సొత్తు పట్టుకుంటే ఆ వ్యక్తి ఎట్లా కనిపిస్తాడు? తన పని తను అసహ్యంగా. అంటే దేవునికి ఏమి ఇష్టం చెప్పు? నీతి న్యాయములు ఇష్టము, న్యాయ ప్రవర్తన, నీతి కలిగి ఉండడం ఇష్టము. అది లేనప్పుడు ఆయనకు అసహ్యం కలుగుతుంది. కనుకనే ప్రతిదినం ఆయనకి ఏమొస్తుంది? కోపం. మన బ్రతుకులు ఒకసారి పరీక్షించుకున్నప్పుడు దేవుని బిడ్డలం, దేవుని పోలు ఉన్నామా అంటే ఆయన సింహాసనము నీతి న్యాయములు, ఆయన యథార్థ ప్రవర్తన, నీతి న్యాయాన్ని ప్రేమిస్తారు. అలా ఉన్నవాడిని ఆశీర్వదిస్తారు, అలా ఉన్నవాడిని దయతో కప్పేస్తారు, అలా ఉన్నవాడిని స్థిరపరుస్తారు, అలా ఉన్నవాడిని హెచ్చిస్తారు, అలా ఉన్నవాడిని రక్షిస్తారు. అలా ఉన్నవారి కొరకు ఎంత దూరమైన దేవుడు వెళ్తాడు. కానీ మన బ్రతుకులు ఎలాగున్నవి చెప్పండి? అడుగడుగున దైవ చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితి. దయనీయమైన స్థితికి కారణం కూడా ఏంటంటే విమోచింపబడిన ఈ శరీరం ఇంకా విమోచన జరగలేదు. ఇది దైవ చట్టమును ఉల్లంఘించడం అనే ఒక సహజమైన లక్షణం మన శరీరంలో ఉన్నది. ఆ కారణమును బట్టి మనకు సంగతి తెలుసు తప్ప మంచి చెడ్డలు తెరవనిచ్చి పండు తిన్న మనకేం తెలుసు? మంచి చెడు తెలుసు మనకు, కానీ మంచి మాత్రమే చేసి చెడు మానే శక్తి మనకు లేదు. అసలు కొన్ని మంచి చేయొద్దు, చెడు కూడా చేయకుండా ఆగే శక్తి కూడా లేదు. మంచి చేయమన్నారు, కొన్ని చేయలేదు. చేస్తే పని చేశారు కనుక దానికి జీతం వస్తుంది, చేయలేదు కనుక ఖాళీ చేతలేదు. కానీ ఖాళీగా దుష్టుడు ఉంచడు. తప్పనిసరిగా ఖాళీగా ఉంటే నీ చేత నా చేత చెడు చేయిస్తుంది. ఈ కూడుకులని ఎందుకు చెప్పండి? మన ద్వారా నీతి న్యాయములు కొనసాగుతున్నవా లేదా, వాటికి ఎక్కడైనా భంగం కలిగిందా అని పరీక్షించుకునేదే ఈ కూడిక. అవి ఉంటే ఆయనకి ఇష్టం, లేకుంటే అసహ్యం. అవి ఉంటే ఆయనకి ఇష్టం, లేకుంటే ఆయన పాపం వస్తుంది. ఇక్కడ చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనం బలహీనులమే, పొరపడుతున్నాం నిజమే. కానీ ఇదే బలహీన బ్రతుకులుగా ప్రారంభమైన ఆదాము పిల్లలైన ఒక యోబన్న యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అసహించుకున్నాడు. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, న్యాయమును బట్టి తీర్పు తీర్చండి అని అడిగిన ఒక దావీదు గారు ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా భక్తులయ్యారు? మనలాంటి మనస్తత్వం, మనలాంటి శరీరాలే కదా.
అంత ఉన్నత శ్రేణికి వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా మాదిరిలు అయ్యారు అని ఒకవేళ ఆలోచన చేస్తే ఆఖరికి ఒక మాట చెప్తాను, ఇది ఈ కీ పాయింట్ ఎక్కించుకో. ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉన్నదో, ఏదైతే మనకు ప్రమాదమో, ఏ ప్రమాదముతో మనం దాంతో సహవాసం చేస్తూ అడుగడుగున దేవుణ్ణి విసిగించి ఆయాస పెడుతున్నాము, ఏ కారణాన్ని బట్టి దేవుడిస్తున్నటువంటి భాగ్యాన్ని చేతులు పోగొట్టుకుని నష్టపోతున్నామో, మన బలహీనత, మన చేతగానితనాన్ని సంపూర్ణంగా ఎరిగిన దేవుడు మనకు అవసరమైనటువంటి మేలు ఉపకారం కూడా ఆ ప్రక్కనే పెట్టి ఉంచాడు అనేదానికి రుజువే మనం చదువుకున్న మూలం. 33వ కీర్తన 5లో ఏమన్నారంటే, ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. ఇది ప్రజెంట్ కంటిన్యూషన్, దేవునిలో ఉన్నటువంటి కంటిన్యూలుగా జరిగేటటువంటి ఒక మంచి లక్షణం. ఆయన ఎప్పుడు ప్రేమించినా వీటిని చూసే ప్రేమిస్తాడు. ఆయన సృష్టింపబడిన వాళ్ళు కానీ మనం కానీ ఎవరు కానీ ఆయన ఎంచేంత నీతి న్యాయములు జరిగించేటటువంటి, ఎవరి సంగతో మనకు కాదు కానీ మన సంగతి అయితే ఎలాంటి చెప్పండి, తడబడే వారం కదా. రే బాబు, మీలో నుంచి నేను నీతి న్యాయాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మీ బాధ ఏది ఇది పడండి అని వెళ్ళిపోలేదు. వెంటనే ఒక మాట అన్నారు, లోకం యెహోవా కృపతో నిండి నీతి న్యాయములు ప్రేమిస్తున్నాను అని మనకు చెప్పి లోకం మొత్తాన్ని దేంతో నింపేశారంట? యెహోవా కృప. సాధించుకున్నంత, తోడుకున్నంత, అవసరం కొరకు మరి ఎంత కావాలంటే సాధించుకున్నంత కృప అనే దానిని ప్రక్కనే పెట్టి నాకెవరిష్టం? నీతి న్యాయములు జరిగించేవాడు. అది మనకు చేత కాదు కనుక, ఓడిపోవటం కనుక ఆల్రెడీ మనకు దగ్గరలో ఏమీ ఏర్పాటు చేసి ఉంచారు. లోకము నిండిపోయినంత కృప పెట్టారన్నమాట. మహాసముద్రంగా ఎంత కావాలి అంత తోడు కృప వచ్చేస్తే కృప ద్వారా ఏం మళ్ళీ మేలు కలుగుతుంది చెప్పండి? ఈ ఓడిపోయే భక్తుడు గెలిచేస్తాడు. ఆదాము కొడుకుగా ప్రారంభమైన ఒక యోగాన్ని ఇప్పుడు శిఖరాగ్ర స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ఇలా ఉండమని దేవుడు అన్నారు కనుక ఉండేటటువంటి శక్తి నాలో లేదు. ఉంచే శక్తి ఎవరి వలన కలుగుతుంది? దేవుని జనితైక కుమారుడైన కృపామూర్తి ఇక్కడ ఉన్నారు. ఆయన తొడుక్కొని నేను వెళ్ళిపోతే, ఆయన్ను నేను ఏమండి కలిగి ఉండి ముందుకు వెళ్తే, అసలు దేవుని ముందుకు వెళ్ళాలంటేనే మనం ఎవరిని ఆధారం చేసుకుని వెళ్ళాలి? యేసయ్యకు వెలుపల మనకి ఏ మేలు లేదు. మనకు ఫలానా అలా ఉండండి అంటారు, అదేమో మన శక్తికి మించింది. చాలా సులువుగా సాధించుకునే దాని కొరకు ఆ పక్కన ఒక ఏర్పాటు పెడతారు. దానికి ఒక మంచి రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. కీర్తన గ్రంథం 89వ కీర్తన దగ్గరకు మరలా 89వ కీర్తన ఆ 14 దగ్గరికే మరలా వచ్చి, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. అక్కడ వరకు ఆపండి. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఏంటి కనుక ఆధారం కోల్పోకుండా ఆయన పక్కగా రూల్ చేస్తారు, పాటిస్తారు. అక్కడి నుంచి అవే ప్రమోట్ చేస్తారు. ఆయన పక్షపాతం అనేది లేదు, పక్షపాతం లేదు. నువ్వు 99 ఏళ్ళు కరెక్ట్గా బ్రతికి ఆఖరి ఒక్క సంవత్సరం సరిలేకపోతే ఈ 99 నెలలు కూడా రికార్డులో ఉండదు. అవి పట్టించుకోవాలి. 99 సంవత్సరాలు చెడ్డగా బ్రతికి ఆఖరి దినాల్లో దేవునితో సమాధానం పడితే గతంలో ఉన్న ఆ దుష్టక్రియలు ఏవి కూడా లెక్కలోనికి రావు. ఆయన పరీక్షించేటప్పటికి మనం ఎలా కనిపించాలి? నీతి న్యాయములు, యథార్థ ప్రవర్తన, దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగిన వారమే. రిఫరెన్స్ ఏమని కావాలంటే ఇక్కడ మనకి యెహెజ్కేలు గ్రంథంలో
18వ అధ్యాయంలో ఆ సంగతి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం నేను చదివే దగ్గర చూడండి. 21. దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు అవశ్యముగా. అతడు ఆయన ఏమని పిలిచాడు? దుష్టుడే. దుష్ట కార్యాలు చేసి చేసి ఎప్పుడో ఒకసారి రిపెంట్ అయ్యాడండి. ఆ తర్వాత నీతి న్యాయములు కలిగిన వ్యక్తిగా బ్రతికాడు. తర్వాత అన్నారు చూడండి, అతడు చేసిన అపరాధములు ఒక్కటి జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతను ఏమైపోతాడు? బ్రతికేస్తాడు. 23 కాదు 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపములన్నిటిని బట్టి మరణము. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, కృపావరాలు దేవుడు ఇచ్చారు, నా ప్రార్థనలు విన్నారు, గతంలో అన్ని కార్యాలు చేశాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని మంచి ప్రసంగాలు చేశాను, నీ రాజనాల పరికారి లోకం నన్ను చాలా గొప్పగా ఎంచుకున్నారు, నా ప్రార్థనలు ఇతరులకు సహాయం చేసింది, నా సందేశాలు కొంతమంది బ్రతుకులు మార్చింది అని మురిసిపోతూ నేను సేఫ్ జోన్లు ఉన్నాను అనుకుంటారు. దేవుడు పరీక్షించేదేంటి? ఎన్ని సంఘాలు కట్టేవని నేను కట్టించుకున్నాను, ఏం ప్రసంగాలు అనేది నా పిల్లల కొరకు నీ ద్వారా మాట్లాడుకున్నాను. నేను ఏమండి, నీ బ్రతుకు ఎట్లా ఉన్నదని చూసి అది సరిలేకపోతే పక్షపాతం లేని తీర్పు తీర్చే దేవుడు ఏం చేస్తారు? రైట్గా ఉంటే ఓకే, లేకుంటే నష్టమే. కనుక ఇప్పుడు 89:14 నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు కనుక ఇలా చూడండి, ఎంత మహాభక్తుడైనా ఆయన కరాఖండిగా తీర్పు తీర్చి కూర్చున్నాడు అనుకోండి, ఒక్కరంటే ఒక్కరు ఒడ్డెక్కలేరు, ఒక్కరు కూడా ఒడ్డెక్కలేరు. ఎందుకు చెప్పండి? ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఈ శరీరంతో ఉన్నంతకాలం ఏదో మన నైతిక హక్కులాగా మన ద్వారా ఒక్కో కార్యం జరుగుతుంది. మనకు కోకిల కుహు అని అరిచినట్లు, కాకి కావు కావు అన్నట్లు మనం ఎంతసేపు దైవ చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి వారంగానే ఉంటాం. ఈ పరిస్థితి ఎరిగిన దేవుడు ఈ మాట రాయించిన వెంటనే ఇంకొక మాట రాయించారు. ఏం మాట అంటే, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు అని. సన్నిధాన వర్తనులు అంటే మనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా కుడి ఎడమల అంటి పెట్టుకుని నడిచే కొంతమంది ఉంటారు మనకి. వాళ్ళు తోడు లేకుంటే నేను రాను, మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. అలా ఎప్పుడు విడిపోకుండా కలిసి వెళ్ళేవాడిని ఏమంటారు? సన్నిధాన వర్తన. సింహాసనం మీద దేవుడు తీర్పు తీర్చేదాని కొరకు, పక్షపాతం లేని తీర్పు తీర్చేదాని కొరకు, తల వెంట్రుకలే లెక్కించినటువంటి దేవుడు, ప్రతి చిన్న పెద్ద సంగతులన్నీ పట్టించుకునే దేవుడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేదాని కొరకు రెడీ అయిపోతే ఆ పక్కనే అంటి పెట్టుకుని ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? కృప సత్యము. యాక్చువల్గా ఈ కృపా సత్యములు ఒకనాడు ఒకరికొకరు శత్రువులాగా విభేదించుకుని కొంతకాలం ఉండేవాడు. అది ఎప్పుడో తెలుసా? యేసయ్య రాకముందు. యేసయ్య రాకముందు ఇది 36వ సంఖ్య అని ఎందుకు అన్నానంటే, 3 అటు తిరిగి ఉంటుంది, 6 ఇటు తిరిగి ఉంటుంది. యేసయ్య వచ్చాక అది 63 అయిపోయింది. ఈ 2 మొహాలు ఎదురెదురు వచ్చాయి. 6 అటే ఉంటుంది, 3 గారు ఇటే ఉంటారు, ఇద్దరు ఎదురెదురు చూసుకుంటారు. దేవుని తీర్పు పక్కనే సన్నిధాన వర్తనలు ఎవరున్నారన్నాను? కృపా సత్యం. అసలు సత్యం గారు కృపతో ఎప్పుడు టైఅప్ అయ్యారు? సత్యం గారి మాట ఏంటో తెలుసా? అరణ్య యాత్రలు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణం తీస్తే ప్రాణం తీసేయండి, వాడు కన్ను తీసేసి మీకు కన్ను తీసే, వాడు పన్ను ఊడగొట్టి పళ్ళు ఊడగొట్టే, మరణానికి మరణం.
అది కాదు సార్. అసలు యాక్చువల్గా నా ద్వారా ఈ పొరపాటు చేసావా లేదా, అవతల వ్యక్తిని చంపావా లేదా, చంపావు కదా, చంపేయండి. దినదినమున నిశ్చయముగా చచ్చదవు. ఇది ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. యేసయ్య వచ్చారు. ఎవరెవరు ఎంతెంత జుర్మానా అండి, ఎంతెంత, ఎవరెవరికి ఎంతెంత కట్టాలి, అందరి కొరకు చాలా, నేను చనిపోతే ఓకే అవుతుంది. సర్వమానవాళి కొరకు, విశ్వ విమోచన కొరకు, అందరి పాపాల కొరకు అవసరమైన శిక్ష. నీవు నేను బాప్తిసం పొందేటప్పుడు ఈ ఒక్క మాట వినండి. ఈ వారపు దినాలు కూడా ఆల్రెడీ వెల చెల్లించారు. ఈ వారం దినాలే కాదు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు నువ్వు నేను వేసే డ్యాన్సింగ్ల కొరకు ఎన్ని తడబాటుకుంటాయి. లెక్కంతా మొత్తం చూసి తేల్చేసి పరిహారంగా ఎక్కడ చెల్లించేశారు? సిలువలో. ఆ రక్తాన్ని బయటకెళ్ళారు, తండ్రికి చూపించారు. శభాష్ కుమారుడు. ఇంక మానవ జాతి మీద ఏ సమస్య లేదు. వాళ్ళ అప్పును తీర్చారు కదా. ఇంకా బేషుగ్గా వీళ్ళు ఎక్కడికి వచ్చే అవకాశం ఉన్నది? నేనే దగ్గరుండి ఏదైనా నుంచి బయటకు తోలేశాను కదా. కెరుగురు తావిచ్చేయండి, పిల్లలకి అగ్ని మంటలు చల్లార్చేయండి. ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఆయన చెల్లించినటువంటి వెలను గుర్తెరిగి గ్రహించి సమాధానపడి అంగీకరించేటటువంటి వారందరికీ బార్ల తలుపులు తెరిచి లోపలికి రమ్మని ఏదే నుంచి మనల్ని ఆశీర్వాదం నుంచి దేవుడు బయటికి తగిలేశాడు. ఇప్పుడు ఆశీర్వాదంలోనికి ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనాలు రండి అని ఆహ్వానం వచ్చేసి దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈయన తీర్పు తీర్చే సింహాసనం మీద కూర్చొని తీరుస్తున్నారు, ఫలానా పొరపాటు, ఫలానా తప్పు, ఫలానా తప్పు, ఈ వారపు దినాలు ఇది, ఈ అమ్మాయిది తప్పు, ఈ అబ్బాయిది తప్పు, వెంటనే కృపగారు వెళ్ళంటారు. సన్నిధానం వస్తుంది కదా, అయ్యా దీని లెక్క ఆల్రెడీ తేల్చాను. అవునా, ఏంటి సత్యం కాదంటే, అయ్యా అయిపోయింది, దాని లెక్క ఆల్రెడీ తేల్చాను, మన లెక్కలు వేసే తేల్చారు అనే సంగతి గ్రహించి దేవుని ముందుకు వెళ్ళి మనం కూడా నీతి న్యాయములు యథార్థ హృదయంతో సంగతిని చెప్పుకోవాలి దేవుని ముందు. అవును, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, తప్పైంది, క్షమించండి. పరిహారం ముందు చెల్లించారు, కానీ మనం ఒప్పుకోవలసింది స్ట్రైట్గా దేవుని ముందుకెళ్ళి. మనలా పుట్టిన దావీదు గారు, యోబన్న గారు ఎందుకు అలా మారిపోయారు తెలుసా? ఆ పక్కనే లోకమంతా నిండిపోయి ఉన్న కృపను ఏం చేశారు? ఆ పక్కనే సింహాసనం తీర్పు పక్కన కృపామూర్తి అయిన యేసయ్యను కాలు పట్టేసుకున్నారు. ప్రభా, ఏదో అయిపోయినైనా ఎక్కడైనా ఏం చేయమంటున్నా బలహీనత, ప్రభునందుకు వెళ్ళారు. మన సమస్య చెప్పి బయటపడేదాని కొరకు ఏర్పాట్లు కూడా ఎక్కడ చేశారు? ప్రక్కనే పెట్టి ఇప్పుడు అంటున్నారు, ఆయన నీతి న్యాయములను బట్టి సంతోషించారు. మనల్ని బట్టి, మన పరిస్థితులను బట్టి కోపపడే దేవుడే, కానీ ఆ పక్కన ఎవరిని పెట్టారు? లోకము నిండిపోయినంత కృప ఉన్నది. ఆ కృపకు ఆధారమైన యేసయ్యను ఆశ్రయించి, కృపకు మూలమైనటువంటి యేసు రక్తాన్ని ఆశ్రయించి మన పొరపాట్లు ఏంటో దేవునికి మనం స్ట్రైట్గా చెప్పుకోగలిగితే ఏమైపోతాం చెప్పండి? మరలా మన ముఖాల మీద ఆనందాన్ని, సంతోషాన్ని, ఏమి తైలం అది? ఆనంద తైలమును ప్రమాదించి సంతోషించి వెళ్ళే ఒక అవకాశం దేవుడు మరలా ఇస్తారు. సరే, ఇలాగ ఇస్తారు కనుక మనం ఇలాగే బ్రతుకుదామని కాకుండా ఆనందం నిత్యం నిలిచేటట్లు ఆ ఓడిపోయే స్థలాల్లో కూడా నాకు జయం ఇవ్వండి, క్రొత్త జీవితం బ్రతికివ్వండి, నా మనసు కూడా మార్చండి, నా సంఖ్యల నుంచి విడిపించండి మనం చెప్పుకోగలిగితే ప్రస్తుతం కడిగేది ఉన్నది, భవిష్యత్తు కొరకు అవసరమైన సహాయం కూడా ఆ కృపలోంచి. ఎందుకంటే కృప పేరు సర్వ సమస్యల నివారిణి. దేవుని స్తోత్రం. అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాయి. కడుగుపడదాం. 2,
మరలా పొరపాటు చేయకుండా శక్తిని కూడా ఆయన్నే